గుడ్ మార్నింగ్ పిల్లలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇవాళ మనం ఒక 4-5 కథలు చెప్పుకుందాం. 5 తరగతి పిల్లలందరూ కూడా మీ తెలుగు టెక్స్ట్ ఓపెన్ చేయండి. తీయండి, ఫస్ట్ మీ తెలుగు టెక్స్ట్ తీయండి. మనకి పాఠం అయిపోయిన తర్వాత చదువుదాం అని చెప్పి ఒక చిన్న చిన్న స్టోరీలు ఇస్తున్నారు. ఓకేనా? ఫస్ట్ స్టోరీ మనం చెప్పుకున్నాం. దేని గురించి? వివేకానందుడి యొక్క ప్రసంగం ఉంది కదా చికాగోలో, అది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 2-3 స్టోరీలు ఉన్నాయి. అవి కూడా మనం 7 పాటల వరకు చెప్పుకున్నాం ఇప్పటికి. ఓకేనా? 7 పాఠాల్లో కూడా ప్రతి పాఠం వెనకాల చదువుదామని చెప్పి ఒక చిన్న చిన్న స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీలు ఏంటో మనం ఇవాళ చెప్పుకుందాం. సరేనా? రైట్. మీరందరూ 5 తరగతి పిల్లలందరూ కూడా పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 12 ఆఫ్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్. రైట్. సరే, చూడండి. ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా. ఈయన ఎవరు తెలుసు కదా మీ అందరికీ? ఎవరు? గాంధీ తాత. ఓకే, గాంధీ మహాత్ముడు అని చెప్పి అనాలి మనం. గాంధీ తాతను కూడా అనొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొక బొమ్మ కూడా ఉంది, కూడా చూడండి. ఇదేంటిది? 3 కోతులు. ఇది ఎక్కడైనా చూసారా? రైట్, మన స్కూల్లో ఉంది కదా. ఓకే, నేను కూడా చూపిస్తాను. గుడ్. స్కూల్లో ఐటమ్స్ అన్నీ మాస్టర్ గారి టేబుల్ మీద ఏ ఐటమ్స్ ఉన్నాయో బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు అయితే అందరూ. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే, ఈ కథ ఏంటో చూద్దాం. చూడండి, చదువుదాం కదా. ఏముంది పాఠం పేరు? ఏమో చూడండి. అనకు కనకు వెనకు. ఏంటది? అనకు, అలాగే కనకు, అలాగే వెనకు. ఓకే, బాగుంది. ఇదేంటో చూద్దాం అసలు. అనకు కనకు వెనకు. చూద్దాం. అది సబర్మతి ఆశ్రమం. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్టి మీద పెట్టారు. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు. తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్న బాపూజీని చూచాడు. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపు వెనక్కి తిరిగి చూచాడు. మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. అది సబర్మతి ఆశ్రమం అంటారు. ఏంటది? సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం అంటే గుజరాత్లో ఉంది. ఇది గాంధీ గారు ఈ ఆశ్రమంలో ఉండేవారు అనమాట. ఓకేనా? గాంధీ గారి యొక్క రెసిడెన్స్ అక్కడ. గాంధీ గారు రెసిడెన్స్ అంటే గాంధీ గారికి మామూలుగా పెద్ద ఇల్లు. గాంధీ గారు అంటే మనందరికీ జాతిపిత అని అనుకుంటాం కదా. ఒక పెద్ద ఇల్లు, బంగ్లా, 300 మంది నౌకర్లు, కుర్చీలు, బెంచీలు అన్నీ ఉంటాయని అనుకుంటున్నారు. ఏం ఉండదు. ఆ సబర్మతి ఆశ్రమంలో చిన్న రూమ్ అయింది. అందులో చాప వేసుకుని దాని మీద కూర్చునేవారు, అక్కడే పడుకునేవారు అనమాట. గాంధీ గారు చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపేవారు. ఆయనకి భగవద్గీత అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా, పుస్తకాలు పెట్టుకునేది ఒక ర్యాక్ ఇలా ఉంటుంది కదా. అంటే ర్యాక్ కాదు, పుస్తకాలు పెట్టుకునేది షెల్ఫ్లో ఒకటి ఉంటుంది. ఇలా ఉండి వి షేప్లో, పైన వి కింద వి షేప్లో ఉంటుంది. దాని మీద పుస్తకం పెట్టుకుని చదువుకుంటుంటారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పుస్తకాలు చదువుతుంటారు చూడండి. ఓకేనా? అది బుక్ స్టాండ్ అనమాట. అది ఏంటది? బుక్ స్టాండ్. ఇలా ఉంటుంది, దాంట్లో బుక్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అది అప్పటిదాకా భగవద్గీత చదువుకుని నాకు బల్ల మీద పెట్టి ఆయన ఏం చేస్తున్నట్ట, నిన్న ఎవరో కానీ ఆయనకు బహుమానం ఇచ్చారు. బహుమానం అంటే తెలుసు కదా మీ అందరికీ, గిఫ్ట్. ఓకేనా? బహుమానం ఇచ్చారు. ఏమి ఇచ్చారట? ఒక బొమ్మ ఇచ్చారట. ఆ బొమ్మ వైపు తదేకంగా చూస్తున్నారు. తదేకంగా చూడటం అంటే దాన్ని అట్లా మనం చూడలేదని నచ్చింది అనుకోండి, ఇలా చూస్తూ ఉంటాం కదా. అలాగే ఆయన కూడా ఆ బొమ్మ వైపు అలా చూస్తూనే ఉన్నట్టు. అప్పుడు అక్కడ మహాదేవ దేశాయ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గాంధీ గారి ఆశ్రమానికి సంబంధించిన మనిషి అయి ఉండొచ్చు. ఆయన ఏంటంటే లోపలికి వచ్చారు. కానీ గాంధీ గారు అసలు ఎవరు వస్తున్నా పట్టించుకోవట్లేదు. అలా చూస్తుంటే కొంతసేపు గాంధీ గారికి ఎవరో నవ్వుతున్నట్టుగా వినిపించింది. ఎవరో నవ్వుతున్నారని వెనక్కి చూస్తే ఆ మహాదేవ దేశాన్ని ఆయన నవ్వుతూ కనిపించారు. మహాదేవ్ భాయ్ రా, కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. బాపూజీ అని కూడా అన్నారు కదా ఇందాక. బాపూజీ, గాంధీ గారినే బాపూజీ అని కూడా అంటారు. అలాగే బాపు అని కూడా అంటారు. ఓకేనా? అలాగే మహాత్మా అని కూడా అంటారు. ఇవన్నీ గాంధీ గారికి పేర్లే. బాపూజీ అన్న, బాపు అన్న, మహాత్మా అన్న, గాంధీ అన్న, గాంధీ తాత అన్న, ఇవన్నీ గాంధీ గారి పేర్లే.
రావయ్య మహాదేవ్, రా భాయ్, రా భాయ్ అంటే సోదరుడా అని అర్థం వాళ్ళ హిందీలో అట్లా అనమాట. రా కూర్చో, ఏంటి నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టె మీద బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పక్కపక్క నవ్వటం మొదలుపెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యవేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉందో అన్నాడు. అతను నవ్వుతున్నా, నాదే వచ్చానండి చాలాసేపు వచ్చి మీరు ఆ బొమ్మనే చూస్తున్నారు, ఆ బొమ్మను అంతలా ఏం చూస్తున్నారు అని చెప్పి నవ్వుతున్నానంటే అప్పుడు గాంధీ గారు అతని మీద చేసి ఇలా అన్ని తట్టుతూ ఏమన్నారంటే, అసలు ఈ బొమ్మను చూసేవిటాయా నువ్వు, నేను ఎందుకు చూస్తున్నాను నీకు తెలుసా అని చెప్పి అడిగారు. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. అవునండి, అదో 3 కోతులు బొమ్మ, కోతులు అందంగా ఉన్నాయి, ఆయనంత మాత్రం అంతసేపు చూస్తారా అని చెప్పి అన్నారు. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ్ దేశాయ్కి చూపిస్తూ, ఇదిగో చూడు, ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి మూడు పనులు చేస్తూ మనకు 3 విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి అన్నారు. సరేనా, ఈ బొమ్మ చూడు, ఆ బొమ్మలో ఏమున్నాయి, కోతులే చూస్తున్నాను, కానీ నేను కోతులు చూడట్లేదు, నా గురువుల కింద భావిస్తున్నాను. గురువులు అంటే మంచి అంటే చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు గురువు అని చెప్పి అంటాం కదా, మా గురువు కింద భావిస్తున్నాను అన్నారు. కోతులు గురువు కింద భావించడం ఏంటండి, అదేంటండి బాబు గాంధీ గారు అలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అప్పుడు అన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, ఆ కోతులు 3 ఉన్నాయి కదా, ఆ 3 ఏ పనులు చేస్తున్నాయో చూడు అన్నారు. అవి చేసే పనులు మనకి ఎంతో జ్ఞానాన్ని నేర్పుతాయి అని చెప్పి గాంధీ గారు ఆ బొమ్మను చూసి అడిగారు అన్నమాట. అంటే ఏంట, మొదటి బొమ్మ చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది, అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ 2 చేతులతో కళ్ళు మూసుకొని కూర్చుంది, అంటే చెడు చూడకు అని అర్థం అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటలు విని మహాదేవ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. 3వ బొమ్మ వైపు చూసి ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది తన 2 చేతులతో గట్టిగా చెవులు మూసుకుంది అన్నాడు దేశాయ్. దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశ్యం, ఏమంటావు అన్నాడు. ఆ గాంధీ గారు కోతుల బొమ్మ చూశారు కదా, వాడికి చూపించారు. సరేనయ్యా, అక్కడ 3 కోతులే కదా చూసావు, ఆ కోతుల బొమ్మలో ఏమున్నాయో నీకు తెలుసా అన్నారు. ఫస్ట్ బొమ్మ ఏమని చెప్తున్నారు చూడండి, ఇలా చూడండి, మీ అందరూ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను. ఆ 3 బొమ్మలు చూపించారు. అది మన స్కూల్లో ఇందాక అడిగాను కదా, ఎక్కడుందని అడిగితే ఉందన్నారు కదా, నా టేబుల్ మీద ఉంటుంది కదా అది. ఇంకో ఫస్ట్ బొమ్మ ఇదేం చేస్తుంది, నోరు మూసుకుని కూర్చుంది. అవునా, నోరు మూసుకుని ఉంది కోతి బొమ్మ. అంటే నోరు మూసుకుని కూర్చోవడం అంటే అర్థం ఏంటి, ఎప్పుడు కూడా మన నోటి ద్వారా చెడు మాటలు మాట్లాడకూడదు. చెడు మాటలు అంటే ఏం మాటలు, ఎదుటివాళ్ళు మన సమీప ప్రజలు ఎవరు కూడా బాధపడేలాగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఓకేనా, అంటే ఎవరి మనసుని నొప్పించేలాగా మనం మాట్లాడకూడదు, అంటే చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి ఈ కోతి చెప్తుంది మనకి. రెండో బొమ్మ ఏమో చూడండి, రెండో బొమ్మ కోతు. ఈ రెండో కోతి కళ్ళు మూసుకుంది కదా. కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏంటి, బయట సమాజంలో రకరకాల చెడు పనులు జరుగుతూ ఉంటాయి. ఆ చెడు పనులు జరుగుతుంటే వాటిని మనం చూసి ఎంకరేజ్ చేయకూడదు. ఓకేనా, బాగా చేస్తున్నాడు అంటే చూడకూడదు మనం. అలాంటివి ఏమైనా చెడు పనులు జరుగుతుంటే మనం వెంటనే కళ్ళు మూసుకోవాలి అని చెప్పి ఇది చెప్తాను. ఈ 2 చెప్పారు. చెప్పి మరి 3వ బొమ్మ ఏం చేస్తుందో తెలుస్తాయా నీకు మహాదేవ దేశాయ్ అని అడిగారు. 3వ బొమ్మ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, చెవులు మూసుకుంది. ఫస్ట్దేమో నోరు మూసుకుంది, తర్వాతదేమో కళ్ళు మూసుకుంది. 3వ బొమ్మ ఏం చేస్తుంది, చెవులు మూసుకుంది. అప్పుడు వెంటనే మహాదేవ దేశాయ్ మళ్ళీ గాంధీ గారి వైపు చూస్తే అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే, చెడు మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే వినకండి. అంటే వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు మన దగ్గర వచ్చి నేరాలు చెప్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద, అలాంటి నేరాలు వినొద్దు. అలాగే తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే అలాంటి మాటలు కూడా వినొద్దు అని చెప్పి ఈ కోతి చెప్తోంది. ఈ 3 కోతుల ద్వారా నేను అభిభావిస్తున్నాను అని చెప్పారు. మామూలుగా మహాదేవ దేశాయ్ కూడా 3 కోతుల్ని చూశారు. ఆయన మామూలుగా ఈ 3 కోతుల్లో కోతుల్నే చూశారు. కానీ గాంధీ గారు ఏం చేశారు, ఒక మంచి ఉపదేశాన్ని ఆలోచించారు. దీని ద్వారా ఆలోచించి మనందరికీ కూడా తెలియజేశారు. సో ఎప్పుడైనా సరే 3 కోతుల బొమ్మ అన్నాం అనుకోండి, వెంటనే గాంధీ గారే గుర్తుకొస్తారు. చెడు అనకు అంటే నోటితోటి అంటాం కాబట్టి చూడండి, చెడు అనకు ఫస్ట్ది నోరు మూసుకొని ఉంది. రెండోది చెడు కనకు, కనడం అంటే చూడడం అని, కన్నులు కదా ఉన్నాయి, కనకు అంటే చూడడం, చెడు కనకు. అలాగే 3వది చెడు వినకు, చెవులు మూసుకుని ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడు కూడా
చెడు మాటలు మాట్లాడకూడదు, చెడ్డ పనులు చూడకూడదు, చెడ్డ మాటలు వినకూడదు. ఈ మూడు కూడా మూడు కోతుల బొమ్మ ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పి గాంధీ గారు మహాదేవ్ దేశాయికి చెప్పారు. అలాగే ప్రపంచంలో కూడా తెలిసిన విషయం. బాపూజీ మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు, అందుకనే మీరు మహాత్ములు, మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్జీ. అయ్యో గాంధీ గారు క్షమించండి, నన్ను నేను మామూలుగా కోతి బొమ్మలను చూసాను, దాంట్లో తప్పించి ఇంత అర్థాన్ని నేను వెతకలేకపోయాను, అందుకే మిమ్మల్ని అందరూ మహాత్మా అంటారండి, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టే అని చెప్పి ఆయన పాదాలు స్పృశించడం అంటే టచ్ చేయడం అని, స్పృశించడం అంటే ముక్కోవడం అనమాట. ఆ స్పృశించి దండం పెట్టుకుని క్షమించడం అని చెప్పి మహాదేవ్ దేశ అడిగారు అనమాట. ఇది అర్థమైందా? మీ అందరికీ తెలిసింది కదా. కథ వినడమే కాదు, మీరు కూడా చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. అలా ఉంటేనే మంచి పౌరులుగా ఎదుగుతాము, భారతదేశానికి ఉపయోగపడేటటువంటి మనుషులుగా తయారవుతాం. కానీ చెడు మాట్లాడుతూ, చెడు పనులు చూస్తూ, చెడు పనులు వింటూ ఉన్నాం అనుకోండి, చెడు మాటలు వింటూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయి. రైట్. ఇది ఎవరు చెప్పారు? ఈ కథ చెప్పిన ఆయన జంజాల పాపయ్య శాస్త్రి గారు. జంజాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధుడు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణకిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. ఇది రాసిన ఆయన మనకి జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన పేరు కరుణశ్రీ అని చెప్పంటారు, కలం పేరు అంటారు. పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీకు అది విషయం. ఓకేనా? రైట్. ఇది గాంధీ గారికి సంబంధించిన 3 కోతలు. తర్వాత ఇంకొకటి చెప్పుకుందాం. ఇవాళ ఒక 2-3 చెప్పుకుందాం కలిసి. బాగుంది కదా ఈ కథ అందరికీ కూడా. ఇప్పుడు పేజ్ నెంబర్ 32 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 32. ఓకేనా? పేజ్ నెంబర్ 32లో చూడండి, పాఠం పేరు ఏమో చూడండి, చిక్కు ప్రశ్న. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు. వివేకవంతమైన జవాబు. ఓకే, ఫస్ట్ ఇది అర్థం తెలుసుకుందాం. చిక్కు ప్రశ్న అంటారు. చిక్కు అంటే తెలుసు కదా మీకు. ఏంటి చిక్కు అంటే ఏంటి? దారం చిక్కుపడిపోయింది అంటాం కదా. వెరీ గుడ్. దారం చిక్కుపడిపోయింది అంటాం కదా, అలా ముడి పడిపోతుంది. దాన్ని విప్పదీయడం అంటే చాలా కష్టం. దారం విప్పదీయడం, ముడి విప్పదీయడం చాలా కష్టం. తెంపేస్తుంటాం మనం, బాబాయ్ తెగిపోతుందని. కానీ సింపుల్ కష్టపడి జాస్తి తీస్తే వస్తుంది. అది కూడా చిక్కు ప్రశ్న అంటే, చిక్కు అంటే అది చాలా కష్టమైనటువంటి ప్రశ్న అన్నమాట. వివేకవంతమైన జవాబు. వివేకము అంటే తెలివి. వివేకము అంటే ఏంటి? తెలివి. వివేకవంతమైన జవాబు అంటే ఒక చిక్కు ప్రశ్న ఇచ్చారు, కష్టమైన ప్రశ్న ఇస్తే దానికి తెలివితేటలతో ఆలోచించి సమాధానం చెప్పడం అన్నమాట. ఓకేనా? చూద్దాం ఈ పాఠం. ఇక్కడ చూడండి, ఒక బొమ్మ ఉంది కదా. ఈ బొమ్మలో ఏం జరుగుతుంది? మొత్తానికి ఇదంతా కిచెన్ అని తెలుస్తుంది మనందరికీ కదా, వంటగది అని తెలుస్తుంది. అందరూ వంట పనిలో బిజీగా ఉన్నారు. ఒకడేమో రుబ్బుతున్నాడు, పిల్లోడేమో పొయ్యి దగ్గర ఉన్నాడు, వాళ్ళ అమ్మేమో సామాన్లు అవి తీసుకుంది. మొత్తానికి అందరూ కూడా, అలాగే ఒక ఉయ్యాల్లో కూడా ఒక చిన్న పిల్లోడు ఏమో పడుకున్నాడు కదా. ఇది బొమ్మలో ఉంది. సరే, ఇదేదో చూద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. ఓకే. అనగానే ఒక రాజుగారు ఉన్నారు, ఒక ఊళ్ళో, ఒక దేశానికి రాజుగారు. ఆయనకి 60 సంవత్సరాలు వచ్చాయి. చూడు, షష్టి పూర్తి అంటారు కదా, మీ అందరికీ తెలుసు కదా, షష్టి పూర్తి అంటారు కదా. 60 సంవత్సరాలు వస్తే 60 పుట్టినరోజు జరుపుకుంటే షష్టి పూర్తి చేసుకుంటారు. ఈయనకి 60 సంవత్సరాలు వచ్చాయి అన్నమాట. అందుకని ఆయన ఏం చెప్పారంటే, ఏమయ్యా రాబోయే పున్నంలో అందరికి మీటింగ్ పెట్టారు, సభ చెప్పాను కదా, రాజ్యసభ పెట్టారు. అందులో చెప్పుకున్నాం కదా, కింగ్స్ కోర్ట్ అని, రాజ్యసభ. దాంట్లో చెప్పారంటే, రాబోయే పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజున నేను మీ అందరికీ కూడా ఒక ప్రశ్న ఇస్తాను. ఆ ప్రశ్న ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో, అంటే ఆ ప్రశ్నకి ఎవరైతే జవాబు చెప్తారో వాళ్ళకి నేను 1000 ఏమిస్తానన్నారు, బంగారు కాసులు ఇస్తానన్నారు. బంగారు అంటే చాలా విలువైంది కదా, 1000 బంగారు కాసులు ఇస్తానంటే చాలా కష్టమైన ప్రశ్న అయ్యి ఉండొచ్చు అన్నమాట. అయితే చూద్దాం. అంటే అందరూ చూశారు. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు,
సభలో ఉన్న వాళ్ళకే కాదు, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు ఆయన. ఎవరు సమాధానం చెప్తే వాళ్ళకి ఇస్తాను గిఫ్ట్ అన్నారు, 1000 బంగారు కాసులు. అంతే, అందరూ మూడు. మేము రాజుగారు ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్తామని ధైర్యం ఎంతమందికి అయితే ఉందో, తెలివైన వాళ్ళని ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి రాజుగారు ఏ ప్రశ్న అడుగుతారా అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు రాజుగారు ఇలా చెప్పారు, మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. మహారాణి గారు ఉన్నారు కదయ్యా, రాణిగారికి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఓకేనా, అందుకని వంటవాడిని పిలిచింది. పిలిచి తినాలనిపించింది ఒకరోజు వాడికి, అందుకని వంటవాడిని పిలిచింది. పిలిచి ఏమైనా వంట పిల్లరా అని పిలిచి కూర బాగా ఉండాలి, కూరలో మసాలా బాగా వెయ్యి అని చెప్పింది. అప్పుడు వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండక ముందే వాసన గుబాళించేస్తుంది. సన్నికల్లు అంటే పత్రం అంటారు కదా, తెలుసు కదా మీకు, ఇంట్లో ఇలా ఉంటుంది కదా, ఇంట్లో మీ అందరి వాడతారు కదా, పత్రంతో ఇలా అంటే మసాలా అంతా నూరేదన్నమాట. ఇప్పుడైతే గ్రైండర్లు అవి వచ్చేసాయి, మిక్సీలు వచ్చేసాయి, కానీ పూర్వకాలంలో మిక్సీలు అవి లేవు కాబట్టి మసాలా అవి కూడా సన్నికల్లు మీద పెట్టి పత్రంతో ఇట్లా అంటారు, తిప్పితే కనుక మసాలా తయారవుతుంది అన్నాడు. అది మసాలా దాని మీద నూరుతున్నాడు. కూర ఇంకా రెడీ అవ్వకముందరే ఆ వాసనకి గుబాళించేస్తుందంటే ఎక్సలెంట్ స్మెల్ అనమాట, చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది. మనందరికీ నోరు ఊరిపోతుంది అనమాట, ఇంకా ఉన్న వాళ్ళందరికీ కూడా అంత స్మెల్ వచ్చేస్తుంది. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకుని నిద్ర లేచి ఏడుస్తోంది. పొయ్యి దగ్గర ఉన్న నీలగంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పిల్లమో ఉయ్యాలోంచి లేచిపోయింది. వంటవాడు భార్య పిల్లలు అన్నమాట, వాళ్ళకి ఇద్దరు. పిల్లమో నేను ఉయ్యాలోంచి లేచి గోల పెడతాను, పిల్లోడేమో పొయ్యి దగ్గర నీళ్లు ఉంటే దాన్ని కలుపుతున్నాడు, ఆ నీళ్ళేమో పొయ్యిలో పడిపోయి పొయ్యి ఆరిపోతుంది. ఓకే, ఇవన్నీ చూసాడు వంటవాడు. కోపం వచ్చింది వంటవాడికి. వచ్చి ఏమన్నట్ట, దీన్ని వంటవాడి భార్య చూసింది. వంటవాడికి కోపం వచ్చింది, వంటవాడి భార్య కూడా ఈ బాబాయ్ మా ఆయనకి కోపం వచ్చేసిందని చెప్పి అనుకుంది అన్నమాట. అనుకుని, ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాడిని పట్టుకుని దూరంగా లాగింది. ఒరే మీ నాన్న కోపడుతున్నాడు రా నాయన, నువ్వు పొయ్యి దగ్గర ఎందుకున్నావు, గమన పొయ్యిలో కానీ పడ్డావంటే చచ్చిపోతావు నువ్వు, అందుకని పొయ్యి దగ్గర ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని గట్టిగా లాగివాడిని దూరంగా కూర్చోబెట్టింది. ఎవరిని? వాళ్ళ అబ్బాయిని. రైట్. ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందపడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించాడు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజుగారు. సరే, వాడు కూర వండేసాడు. రాణిగారికి భోజనం టైంలో పెట్టాడు. ఇంకా కూరతో ఎక్సలెంట్ టేస్ట్, డెలిషియస్ ఐటమ్ అనమాట. అది ఫుడ్ ఐటమ్. అది నచ్చడంతో రాణిగారు ఇంకా మళ్ళీ కావాలి 2-3 వారాలు వేసుకుని ఆ గుత్తంగా కూర తినేశారు. ఆవిడకి ఇంకెంత నచ్చడంతో వంటవాడిని కబురు పెట్టారు. రావయ్య వంటవాడిని కబురు పెట్టి, నువ్వు నేను చెప్పినట్టుగానే వండావు నువ్వు, ఓకే నాకు అది చాలా నచ్చింది అని చెప్పారు. చెప్పి సరే ఇక తీసుకో అని చెప్పి కొన్ని బంగారు నాణ్యాలు వంటవాడికి ఇచ్చింది. అంత బాగా వండినందుకని అయిపోయింది అక్కడితో. ఇప్పుడు రాజుగారు ఏ ప్రశ్న అడిగారంటే, కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చిందని చెప్పారు కదా, మహారాణి గారు వంటవాడికి కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? కొన్ని. ఎన్నో చెప్పలేదు మనకి. ఇప్పుడు రాజుగారు ఏమడుగుతున్నారంటే, కొన్ని నాణ్యాలు ఇచ్చింది కదా, అవి ఎన్ని అని అడిగారు. మనకేం తెలుస్తుంది అంటూ ఆయన చిన్న క్లూ చెప్పారు, చిన్న ఉపాయం కూడా చెప్పారు. ఏంటంటే, ఎన్ని నాణ్యాలు ఇచ్చిందో అది కథలోనే ఉంది, కథ బాగా చదివితే మనకు అర్థమవుతుంది అని చెప్పారు. ఇప్పుడు కథ బాగా చదివితే ఆవిడే రాణిగారు వంటవాడికి ఎన్ని నాణ్యాలు ఇచ్చిందో మనకు తెలుస్తుంది. సరే చూద్దాం. పండితులందరూ తలలు గోక్కున్నారు, జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. అందరూ సభలో చాలా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరూ ఏంటంటే తలగోకోవడం అంటే తలగోకోవడం అని కాదు, ఏంటంటే ఆలోచిస్తారు అనమాట. ఎవరికి అసలు ఐడియా రావట్లేదు. ఏం చెప్పారా, ఎన్ని ఇచ్చారా, డబ్బులు ఎన్ని ఇచ్చారా అని అనుకుంటున్నారు.
ఆన్సర్ ఎక్కడుంది? కథలోనే ఉందన్నారు. మళ్ళీ వాళ్ళ కథ అంతా రివైండ్ చేసుకుంటున్నారు. ఏం జరిగింది, ఇలా అయింది, ఇలాగైంది కథ అన్నారు. కానీ ఎవరికి కూడా ఐడియా రాలా. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. అక్కడ అందరూ ఊళ్ళోకి అందరూ వచ్చారు కదా. అలాగే 5వ తరగతి చదివే పాప ఉంది వెన్నెల. అమ్మాయి పేరు ఏం పేరు? వెన్నెల. ఈ అమ్మాయి కూడా రాజుగారి సభ దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుకుంటుంది అన్నమాట. ఈ అమ్మాయి కూడా కథ బాగా వింది. రాజుగారు నేను జవాబు చెప్తాను అంటూ పెద్దగా అరిచి చేతులు కింద. చిన్నపిల్ల కదా మరి. ఇంకా రాజుగారు నేను చెప్తానండి జవాబు అని చెప్పి గట్టిగా అరిచింది. దానికి ఇలా చేతులు ఊపింది అనమాట. జవాబు చెప్పమన్నాడు మహారాజు. అందరూ జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఈ పిల్ల చూస్తే ఇంతే ఉంది, ఇది చెప్తే ఏ పిల్ల చెప్పగలమా అంటే. కానీ రాజుగారు ఏమన్నారు? సరే చెప్పమ్మా, అందరూ అసలు కనీసం మాట్లాడలేకపోతున్నారు, నువ్వైతే కనీసం మాట్లాడుతున్నావు, చెప్పు ఏంటో చెప్పు అన్నాడు. మహారాజా, రాణి గారికి ఇచ్చిన కాసులు 1116 అన్నది వెన్నెల. రాజుగారు మహారాణి గారు వంటవాడికి ఇచ్చినవి ఏంటంటే 1116 అని చెప్పింది. 16 అంటే ఎన్ని? 1116 అన్ని కాసులు ఇచ్చింది అని చెప్పింది. శభాష్, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పామా, చిన్నపిల్లవైనా సరే సూపర్ చెప్పావు అని చెప్పి పాపని దగ్గరగా తీసుకుని సింహాసనంలో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అన్నమాట. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. ఏమ్మా కరెక్ట్గా 1116 అంటే ఎలా చెప్పేసినావు? అవును లక్కీగా చెప్పేసినామో తెలియదు కదా, అందుకని ఎలా చెప్పమ్మా అని చెప్పి రాజుగారు పాపని అడిగాడు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా అన్నారు. మీరే కదండి చెప్పారు, కథలోనే ఉందన్నారు కదా జవాబు. కథ అంతా బాగా మళ్ళీ 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 గుర్తు తెచ్చుకున్నానండి, అప్పుడు నాకు తెలిసింది అని చెప్పింది. సరే చెప్పమ్మా ఎలాగంటే, మహారాజా అని చెప్తూ మసాలా వెయ్యి అన్నారు కదండి, అందులో బాగా మసాలా వెయ్యని రాణిగారు చెప్పారు కదండి పంటవాడికి. మసాలా వెయ్యి అన్నారు కదా, అంటే అందులో వెయ్యి. ఓకేనా? ఇది ఒకటే. మసాలా వెయ్యి అంటే 1000 ఉంది సార్ దాంట్లోను. అలాగే నూరుతున్నాడులో 100 ఉంది. శనగల మీద మసాలా నూరుతున్నాడు అన్నారు కదా, 100. 100 అంటే ఎంత? 100నే 100 అని కూడా అంటారు. 100 అన్నా 100 అన్నా ఒకటే. 100 రూపాయలు అంటారు, దాన్ని 100 రూపాయలు కూడా అంటున్నారు. 100లో 100 ఉందండి. ఏడుస్తోంది. ఉయ్యాల్లో పాప నిద్ర లేచింది కదా, అది ఏడుస్తోంది కదా, దాంట్లోనేమో 7 ఉంది. తర్వాత ఏంటి? ఆరుతున్నాయి లో నీళ్ళేమో వాటిలో దాని అంటారు గంగాళం కదుపుతుంటే నీళ్ళన్నీ పొయ్యిలో పడుతున్నాయి. పొయ్యిలో మంటలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. అందుకని ఆరుతున్నాయి లో 6 ఉంది. మూడుతుందిలో 3 ఉంది. ఒరే మీ నాన్న అవన్నీ కలుపుతున్నావు, నా మంటలు కనుక మీద పడ్డంటే నీకు చావు మూడుతుందిరా అని చెప్పి వాళ్ళ అమ్మ తిప్పింది కదా, అందుట్లో 3 ఇన్ని వచ్చాయి, అంకెలు వచ్చాయి వీటిలో. మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల. ఇగో 1000, ఇగో 1000. 100 అంటే 100, 7 అంటే 7, 6 అంటే 6, 3 అంటే 3. చూడండి, 1000, 100, 1100. 7, 6, 13, 3, 16. ఇంకో 1116. 1116 వచ్చింది కదా, ఇవన్నీ కలిపితేను ప్లస్ 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 ఈజ్ ఈక్వల్ టు 1116. ఇలా ఈసారి జవాబు రాజుగారని చెప్పింది అన్నీ కూడి. అంతే. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది. అంతే. ఇంత తెలివిగా ఆలోచించినందుకు పెద్ద పెద్ద పండితులకే అర్థం కాల. కానీ ఇంత 1000, 100, 7, 6, 3 కలిపి మొత్తం 1116 అని చెప్పి వెన్నెల చెప్పడంతో అందరూ ప్రజలందరూ కూడా అబ్బా వెన్నెల ఎంత తెలివైన పిల్ల అని చెప్పి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఓకేనా? అంటే తెలివితేటలతో ఆలోచిస్తే ఎంతటి చిక్కు ప్రశ్నలకైనా సరే మనం సమాధానాన్ని రాబట్టగలుగుతాము. అలా కాకుండా అయ్యి బాబా ఏదో కథ చెప్పారు, ఏదో కథ చెప్తే మనకి ఈ జవాబు ఎలా తెలుస్తుంది అని అనుకున్నారనుకోండి, చాలా కష్టమైపోతుంది కదా. అవును కదా? అందుకనే తెలివితేటలతో ఆలోచిస్తే కనుక మనకి జవాబులు ఖచ్చితంగా వస్తాయి.
ఏమైనా ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యకు భయపడిపోయి బాబా ఇది నేను సాధించలేనేమో అనుకుంటే ఎప్పటికీ మనం ఏమీ సాధించలేం. కానీ తెలివితేటతో ఆలోచిస్తే డెఫినెట్లీ వి గెట్ అ సొల్యూషన్. మనం ఖచ్చితంగా ఒక జవాబు, సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోగలుగుతాం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ అంతే. సమస్య వస్తే భయపడిపోకూడదు, బాగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఇలా మంచి జవాబు వస్తుంది, అలాగే తర్వాత మంచి గిఫ్ట్ కూడా వస్తుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఈ 2 కథలు అయ్యాయి. ఓకేనా? సరే, 3వ కథ కూడా చెప్పుకుందామా? చూస్తాం. సరే, ఒక పని చేస్తాను. 3వ కథ 4వ కథ మళ్ళీ రేపు చెప్తాను. సరేనా? ఇవాళ 2 కథలే కదా. ఈ 2 కథలు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. 2-3 సార్లు చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు రాయండి. రాస్తే మీకు రైటింగ్ బాగా అలవదు. మీకు నేను పాఠం చెప్పగానే అన్నీ ఏం చెప్తున్నాను? 2-3 సార్లు చదవండి, రాయండి అంటున్నాను కదా. డెఫినెట్లీ యూ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్. మీరు చదవాలి, రాయాలి. చదివితేనే, రాస్తేనే మీకు ఆ పాఠం స్పీడ్గా చదవడం వస్తుంది. తప్పు లేకుండా చదవగలగాలి. మధ్య మధ్యలో ఆగి ఆగి చదవకూడదు. ఓకేనా? చదవడం అంటే వరుసగా నేను చూడ ఎలా చదువుతున్నాను అలాగే మీరు కూడా స్పీడ్గా చదవగలుగుతూ ఉండాలి. అంతే తప్ప ఆగి కూడబలుకుంటూ చదివినట్టుగా ఉండకూడదు. అలా ఉండకూడదు. అంటే కనుక ఒక పాఠం చెప్పినప్పుడు మాస్టర్ మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత 4-5 సార్లు ఆ పాఠాన్ని చదవాలి. తరువాత చదివితే కనుక మీరు కూడా నేను ఎలాగైతే స్పీడ్గా చదువుతున్నానో మీరు అలా చదువుతారు. సరేనా? రైట్, బై చిల్డ్రన్.